దైవజనులు ప్రకాష్ గారు, గంటెల ప్రకాష్ గారు నిన్న చనిపోయారు. ఒక గొప్ప దైవజనుడు. సుమారు 25 సంవత్సరాలుగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడంట. ఆ 25 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ కూడా ఎప్పుడు తన పరిచర్యను చేయటంలో వెనుదీయక ఉన్నతముగా దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా వాడబడ్డాడు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పటంలో స్పష్టమైనటువంటి వివరణ, వాక్యం చెప్పటంలో భయపడకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు. వాక్యం చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్లు చెప్తాడు, కానీ చక్కని నవ్వు, చిరునవ్వుతో చెప్తాడు. ఆ దైవజనుడు దేవుని కొరకు నమ్మకమైన పరిచర్య చేసే ఈ లోకాన్ని విడిచి నిన్న మొన్నట్లో దేవుని సన్నిధిలోనికి చేర్చబడ్డాడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా నేను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను, కానీ ఎప్పుడు నేను భక్తి విషయంలో రాజీ పడలేదన్నాడు. మనమైతే కొద్దిగా ఆరోగ్యం బాగపోయినా, కొద్దిగా సమస్యలు వచ్చినా, కొద్దిగా ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రార్థన చేయమంటే చేయలేం, పాడమంటే పాడలేం, దేవుని స్తుతించమంటే స్తుతించలేం, మహిమపరచలేం. గంటెల ప్రకాష్ గారు అలాగ దేవుని కొరకు నిలబడ్డాడు. దానికంటే ముందు దైవజనులు ప్రవీణ్ పగడాల గారు క్రీస్తు కొరకు ఉన్నతమైన సేవ చేస్తూ యేసు నా రాజు, నా దేవుడని చెప్పుకుంటూ క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. అతి చిన్న వయసులో దేవుని కొరకు నమ్మకంగా బతికి చనిపోయాడు. ఈరోజు ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా? దేవునిలో ఉంటాడు, దేవుని సన్నిధిలో ఉంటాడు, దేవుని చూస్తాడు. యోబుకి అదే నిరీక్షణ, దైవజనులకి ప్రకాష్ గారికి అదే నిరీక్షణ, ప్రవీణ్ పగడాల గారికి అదే నిరీక్షణ. నీకు నాకు మనకు ఉండాల్సింది అదే నిరీక్షణ. ఆమేన్.